ఏలూరు మూల విరాట్ పాత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో మరి అమ్మవారు 300 సంవత్సరాల క్రితం మరి పంట కాలువలో విగ్రహ రూపంలో వెలిసినారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏలూరు ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవడం, ఏ శుభకార్యం చేసుకున్నా ముందుగా అమ్మవారికి జలాభిషేకం చేయటం ఆనవాయితీగా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో చేయటం ఆనవాయితీగా వస్తుంది. మరి 7 సంవత్సరాలకు ఒకసారి జాతర కార్యక్రమాన్ని తలపెట్టడం, ఆ జాతర కార్యక్రమం 101 రోజు కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారు పురవీధుల్లో ప్రతిరోజు కూడా సంచరిస్తూ భక్తులందరి యొక్క ఆశీర్వచనాలని ఆశీర్వచనాలను ఇస్తూ మరి అమ్మవారిని కొలుసుకోవడం ఇక్కడ ఏలూరు ప్రజల యొక్క ఆనవాయితీగా వస్తుంది. అదే రకంగా మరి ఈ రోజున జాతర సందర్భముగా ఈ రోజున భక్తులందరూ కూడా ఏలూరు పడమర వీధి భక్తులందరూ కూడా దీపోత్సవాన్ని మరి నిర్వహించడం, అదే రకంగా ఏలూరు పడమర వీధి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ దీపోత్సవంలో అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారి ఏలూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి దీపాన్ని సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ కమిటీ వారు ఏర్పాటు చేసి ఈ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే రకంగా మరి ఆలయ కమిటీ వారు జనవరి 17వ తారీఖున ఉదయం 10 గంటలకి మరి అమ్మవారి ఆలయ ఆవరణలో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏలూరు ప్రజలందరూ కూడా వారి యొక్క పేరును గోత్రనామాలని ఆలయ కమిటీ వారికి తెలియపరిచి ప్రతి ఒక్కరూ కూడా ఈ 1,00,000 కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలని పొందగలరని మనవి చేస్తున్నాం. అదే రకంగా ఈ రోజున ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళకి కూడా అమ్మవారు కరుణా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగానమ్మ తల్లికి, జై గంగానమ్మ తల్లికి, జై గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి, అమ్మవారి తల్లి.